కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాల్ని ధ్యానం చేద్దాం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకులుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకి మిమ్ములను సమర్పించవలెనని మిమ్ములను ప్రధానము చేశాను. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరుచున్నట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఈ చదవబడిన భాగాన్ని మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. అపోస్తుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘాన్ని ప్రభు రాకడకు సిద్ధపరచాలని ఆయన ఆశ. ప్రభు రాకడ వరకు సంఘాన్ని సిద్ధపరచాలని పౌలు గారి యొక్క ఆశ. సంఘం ఎలా ఉంటే ప్రభు రాకడలో ఎత్తబడుతుంది, ఏ విధానంగా ఉంటే ప్రభు రాకడలో సంఘం ఎత్తబడుతుందో ఈ విషయాల్ని అక్కడ రాశారు. భూమి మీద మనిషి బ్రతికున్నంత కాలం తాత్కాలికమైన జీవితమే. భూమి మీద మనిషి 70 సంవత్సరాలు లేదా 80, 100 సంవత్సరాలు బ్రతికినా అది తాత్కాలికమైన జీవితం. ఎందుకంటే మనిషి మట్టి నుండి తీయబడ్డాడు కాబట్టి మరలా మనిషి మట్టి అయిపోతాడు. ఈ లోపలున్న ఆత్మ బయటకు వచ్చిన తర్వాత శాశ్వతమైన ప్రాంతాలు 2 ఉన్నాయి. 1 నిత్యత్వము, 2 నిత్య నరకము. మనిషి దేనిలో దానిలోకి వెళ్ళాలి. నిత్యత్వంలో కన్నా వెళ్ళాలి, లేదా నిత్య నరకంలో కన్నా వెళ్ళాలి. ఈ మనిషి బ్రతికే ఈ బ్రతుకు తాత్కాలికమైన బ్రతుకు. తాత్కాలికమైన బ్రతుకు. అద్దింట్లో ఉన్నట్లుగా ఉండి ఇంటిని ఖాళీ చేసి ఒక రోజు వెళ్ళిపోతాం. మనం అద్దింట్లో ఉన్నట్లుగా ఉన్నాం. ఏదో ఒక రోజు మనం అందరం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. కనుక వెళ్ళేటప్పుడు సంఘము ఎక్కడికి వెళ్ళాలంటే ప్రభువుని ఎదుర్కోవటానికి వెళ్ళాలి. సంఘం ఎలా ఉన్నారంట? ప్రభువుని ఎదుర్కోవటానికి సంఘం వెళ్ళాలి. ప్రభువుని ఎదుర్కొనే సంఘం ఎలా ఉండాలో పౌలు గారు ఇక్కడ చెప్పారు. ఆయన ఏమని స్టార్ట్ చేశాడంటే, దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలుగున్నాను. వినండి, దేవుడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో మీ యందు నేను కూడా అదే విధంగా ఆసక్తి కలిగి ఉన్నాను. ఓ కొరింథీ సంఘమా, మీకు బోధిస్తూ ఉన్నాను, మీకు వాక్యాన్ని అందిస్తూ ఉన్నాను, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, మీ కొరకు ప్రయాసపడుతున్నాను, మీ కొరకు కన్నీరు కారుస్తూ ఉన్నాను. ప్రభు సన్నిధానంలో సంఘముగా కూడిన మీ కొరకు నేను దేవుడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో నేను కూడా అంత ఆసక్తి కలిగి పనిచేస్తున్నాను. ఆ కారణం ఏంటంటే నేను మిమ్మలను యేసు ప్రభుకి ప్రదానం చేయాలి. యేసు ప్రభుకి ఏం చేయాలి? మిమ్మల్ని ప్రదానం చేయాలి. అంటే ఎత్తబడే సంఘములో ప్రభు రేపు 2వ రాకడలో వస్తున్నప్పుడు ఎత్తబడే సంఘంలో ఉండాలి. 2వ రాకడలో 2 దశలు ఉంటాయి. జాగ్రత్తగా నా వైపు వినండి. ప్రభు మొదటిసారి వచ్చారు. ఆయన జన్మం, బైబిల్ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆయన జన్మం దగ్గర నుండి 30వ సంవత్సరం వరకు ఒక భాగంగా తీసుకొని
30వ సంవత్సరం నుండి 3.5 సంవత్సరాల భాగాన్ని రెండో భాగంగా తీసుకొని, ఆ తర్వాత 3.5 సంవత్సరాల నుండి హోలీ వీక్ ఒకటి ఉంది. మట్లాదివారం రోజున ప్రభు పట్టాభిషేకం పొందిన రోజు, రాజుగా ప్రభుత్వం చేయలా, హోలీ వీక్ అంటారు దాన్ని. కాబట్టి దాన్ని 3వ దశగా తీసుకోవాలి. ప్రభు అక్కడి నుండి 4వ దశ ఆయన సమాధి చేయబడి 40 రోజుల తర్వాత ఆరోహణం అయిపోయారు. ఇలా బైబుల్ని యేసు ప్రభు విధానాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన రెండో రాకడలో ప్రభుగా రాబోతున్నాడు. మొదటి రాకడలో పట్టాభిషేకం జరిగింది. రెండో రాకడలో ప్రపంచాన్ని పరిపాలన చేయడానికి, 1000 సంవత్సరాల పాలన చేయడానికి ప్రభు రాబోతున్నాడు. క్లియర్? ఇది విషయం. ప్రభు రెండో రాకడలో వస్తా ఉన్నాడు. రెండో రాకడ 2 విధాలుగా ఉండింది. ఒకటి రహస్య రాకడ. రహస్య రాకడలో సంఘం ఎత్తబడింది, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎత్తబడతాడు. ఆ రహస్య రాకడలో ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. రెండో రాకడలోనే ఒక రహస్య రాకడ, రెండోది బహిరంగ రాకడ. ఆయన బహిరంగంగా యెరూషలేము ప్రాంతానికి, ఒలీవల కొండ మీదకి వస్తారు. దాన్ని రెండవ రాకడ అన్నారు. సంఘాన్ని రెండవ రాకడ కొరకు, అంటే ఎత్తబడే సంఘములో ఉండటం కొరకు పౌలు గారు ప్రయాసపడతా ఉన్నాడు. ఎలా ప్రయాసపడుతున్నారు? దీనిలో కొన్ని విషయాలు, చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. నేను సమయాన్ని బట్టి నేను మీకు చెప్తాను. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఉండాలని. సంఘం ఎలాగ ఉండాలంట? పవిత్రురాలైన కన్యక. పెళ్లి చేసుకునేవాడు కన్యకని పెళ్లి చేసుకోవడానికి చూస్తాడు. పెళ్లి చేసుకునే వ్యక్తి కన్యకనే పెళ్లి చేసుకోవడానికి చూస్తాడు. ఒకవేళ పెళ్లిళ్ళు సంబంధాన్ని చూసే వ్యక్తి వచ్చి, అయ్యా ఇప్పటికి 2 పెళ్లిళ్ళు ఆమెకు అయిపోయినాయి, మరి 3వ పెళ్లి జరగనై ఉంది, నువ్వు చేసుకుంటావా అంటే ఆయన చేసుకోవడానికి ఇష్టపడటం. పెళ్లి కాని వ్యక్తి ఎలా ఉండాలంటే కన్యకగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి. సంఘము కన్యకగా ఉండాలి, పవిత్రమైన సంఘంగా ఉండాలి. కన్యకగా నువ్వు ఎలా మార్చబడతావు? సంఘంలో పవిత్రమైన కన్యకగా మీరుండాలని ఆశపడుతున్నారంటాడు పౌలు గారు సంఘాన్ని. ఎత్తబడే సంఘంలో మీరు ఉండాలంటే సంఘంలో ఉన్న మీరు కన్యకగా ఉండాలి. కన్యక, దట్ మీన్స్ ఏ పురుషుడును కోడని వ్యక్తి అయి ఉండాలి. ఆది కాండంలో చెప్తాడు 24:16 చదవబాకండి. రెబెకా మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమెను కోడలేదు అంటాడు. అంటే కన్యక యొక్క లక్షణం ఏంటంటే ఏ పురుషునితో సంబంధాలు లేకుండా ఉండాలి. సంఘంలోకి వచ్చిన తర్వాత సంఘంలో ఉన్న బిడ్డలు కన్యకగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. నీవు కన్యకగా మార్చబడాలి అంటే ప్రైమరీ స్టడీ, ప్రైమరీ స్కూల్, తర్వాత హై స్కూల్. ప్రైమరీ స్టడీ ఏంటంటే కన్యకగా మార్చబడాలంటే మొదట ఒక వ్యక్తి తన పాపములను ఒప్పుకోవాలి. కన్యకగా ఉండటానికి లక్షణాలు ఏంటంటే ఒక వ్యక్తి తన పాపములను ఒప్పుకోవాలి. తన పాపమును ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజాన్ని పొందాలి. కన్యకగా మార్చబడాలంటే రక్షణ పొందిన అనుభవంలో ఉండాలి. వాక్యానుసారంగా నడిచే అనుభవంలో ఉండాలి. విశ్వాసికి తగినట్లుగా జీవించే వ్యక్తిగా ఉండాలి. పాప క్షమాపణ పొందిన వ్యక్తిగా, యేసు రక్తంలో కడగబడిన వ్యక్తిగా ఉండాలి. వాక్యము ద్వారా ఉతక స్నానం చేయబడిన వ్యక్తిగా ఉండాలి. ప్రైమరీ స్టడీ అంటే సంఘములోకి చేర్చబడిన మీరు ఎలా ఉండాలంటే కన్యకగా ఉండాలి. నీవు కన్యకగా మార్చబడాలంటే ఎలా ఉండాలంటే ప్రతిరోజు వాక్యం చేత కడగబడుతూ ఉండాలి. నెంబర్ 1, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, రక్షణ అనుభవం ఉండాలి, విశ్వాసికి తగినట్లుగా ప్రవర్తించాలి, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటే నీవు కన్యకవు. సంఘం ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు పౌలు గారు? పవిత్రమైన కన్యక.
నీవు కన్యక లక్షణాలు కన్యకగా ఎప్పుడు మార్చబడతావంటే, సంఘము కన్యకగా ఎప్పుడు మార్చబడిందంటే పాపములు ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందాలి, విశ్వాసిగా మార్చబడాలి, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి, రక్షణలో ఎదుగుతుండాలి, వాక్యముతో ఉదక స్నానం చేయబడుతుండాలి. అలాంటి లక్షణాలు కలిగి మీరుండాలి. సరే, పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవాశక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుడు ఎలా ఉండాలని మిమ్మల్ని ఆశపడుతున్నాడో నేను కూడా అలాగే మిమ్మల్ని చూసినప్పుడు దేవుడు ఆశపడినట్లుగానే మీరుండాలని నేను కూడా ఆశపడుతున్నాను. దేవుడు తన సంఘాన్ని వివాహం చేసుకోవాలంటే సంఘము కన్యకగా ఉండాలి. సంఘం ఎలా ఉండాలంట? కన్యకగా ఉండాలి. తన పరిశుద్ధతను కాపాడుకోవాలి, తన పవిత్రతను కాపాడుకోవాలి. సంఘము కన్యకగా మార్చబడిన తర్వాత ఇక్కడ రాయబడిన విషయం ఏంటంటే, పవిత్రమైన కన్యకగాను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవలెనని పౌలు గారు అన్నాడు సంఘంతో, సంఘస్థులారా మీరు కన్యకగా మార్చబడ్డారు. నేను మీకు మ్యాచ్ చూశాను, మీ సంబంధం ఒకటి చూశాను, మరి నిశ్చితార్థం చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడంట? నిశ్చితార్థం వేరు, ప్రధానం వేరు. పెళ్లిళ్ళలో నిశ్చితార్థం వేరు, ప్రధానం వేరు. నిశ్చితార్థం అంటే ఏంటంటే, అమ్మాయి కన్యక, అబ్బాయిని చూశాడు పౌలు గారు. ఆయన ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు. ఒక్కడే పురుషునికి మిమ్మల్ని సమర్పించాలనుకుంటున్నాను అంటే నిశ్చితార్థం జరిగించాలనుకుంటున్నాను. మీరు అలా ఉండాలి. నిశ్చితార్థ కార్యక్రమం ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు మిమ్మల్ని సమర్పించాలనుకున్నాను. కన్యక ఎలా ఉండాలంటే క్రీస్తునకు సమర్పించబడిన తర్వాత, నిశ్చితార్థం చేయబడిన తర్వాత, నిశ్చితార్థం చేసిన ఆ వ్యక్తినే ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. నిశ్చితార్థం జరిగిందండి. నిశ్చితార్థం జరిగిందంటే దాని అర్థం ఏంది? ప్రధానం వేరు, నిశ్చితార్థం వేరు. ప్రధానం ఏమైనా పెద్దలు వచ్చేసి ప్రధానం పంచి అమ్మాయిని తీసుకెళ్తారు. తెల్లారి అమ్మాయిని తీసుకెళ్ళేటప్పుడు ఈ రాత్రి అమ్మాయి చంపవచ్చు. ఇదే బైబిల్లో రాయబడింది. మీకు చెప్తాను వినండి. ఇదే బైబిల్లో ఉన్న విషయాలు ఇవే, జాగ్రత్తగా వినండి. అందుకనే దేవాశక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. మీరు ఎలా ఉండాలంటే పవిత్రమైన కన్యకగా ఉండాలి. పవిత్రమైన కన్యక యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, సంఘంలోకి వచ్చి ఆ వ్యక్తి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందిన ఆ వ్యక్తి రక్షణ అనుభవంలో నడుస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ విశ్వాసిగా ఉంటూ వాక్యము ద్వారా ఉదక స్నానం చేయబడుతూ అలాగ సంఘంలో సాగుతూ ఉండాలి. సంఘం అలా నడుస్తుంది కనుక, సంఘం అలా ఉంది కాబట్టి ఈ సంఘానికి నిశ్చితార్థం చేయాలనుకున్నాడు పౌలు. మ్యాచ్ చూశాడు. ఎవరు చూశాడు అంటే, ఒక్కడే పురుషుడై ఉన్న యేసు క్రీస్తుకి మిమ్మల్ని సమర్పిస్తున్నాను. ఒక్కడే పురుషుడై ఉన్న యేసు క్రీస్తుకి మిమ్మల్ని సమర్పిస్తున్నాను. కాబట్టి మీకు నిశ్చితార్థం చేస్తున్నాను. నిశ్చితార్థం అయిన తర్వాత ఆ పురుషుడిని మీరు వివాహం చేసుకోవడానికి ప్రధానం జరగాలి. ప్రధానం తర్వాత వివాహం జరుగుద్ది. అంతే కదండి. నిశ్చితార్థం అయిన తర్వాత అటు పెద్దలు ఇటు పెద్దలు, అమ్మాయి నచ్చిందా, అబ్బాయి నచ్చిందా, ఓకేనా, మరి పెళ్లి కుమారుడైన యేసు ప్రభు నచ్చారా, ఓకే నచ్చారు, అందుకే నేను పాపాలు ఒప్పుకుంది, అందుకే వాక్యంలో సాగుతుంది, అందుకే విశ్వాసిగా ఉంది, అందుకే వాక్యం ద్వారా ప్రతిరోజు ఉదక స్నానం చేయబడుతుంది, కాబట్టి నాకు వెరీ గుడ్, నాకు నచ్చారు అంటే నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థం జరిగిన తర్వాత ఈ కన్యక ఎవరితో నిశ్చితార్థం జరిగిందో ఆ వ్యక్తిని ఆరాధిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వివాహం జరగబోతుందో
ఆ వివాహం జరగబోయే ఆ సమయం, వరుణ్ణి కలుసుకునే ఆ సమయం వరకు ఈ కన్నికగా ఉన్న సంఘం నిశ్చితార్థం చేయబడిన ప్రభు అయిన యేసు వైపే చూస్తూ ఆయనను ఆరాధించాలి. నిశ్చితార్థానికి ముందుగా సంఘం కన్నికగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. నిశ్చితార్థానికి ముందు సంఘం ఎలా ఉండాలి? కన్నికగా ఉండాలి. కన్నికగా ఉన్న ఈ అమ్మాయికి, అంటే ఈ సంఘానికి నిశ్చితార్థం జరుగుతుంది. పౌలు గారు మ్యాచ్ చూశాడు. ఎవరు చూశారు? ఒకడే పురుషుడై ఉన్న యేసుక్రీస్తుకి మిమ్మల్ని సమర్పించాలని. రైట్, నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్థం జరిగిన తర్వాత ఈ కన్నికగా ఉన్న సంఘం నిశ్చితార్థం చేయబడిన యేసు ప్రభువుని స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి, ఆరాధించాలి. నిశ్చితార్థం జరిగింది కనుక ఆరాధనలో ఉండాలి. ఆదివారం ప్రభువుని తప్పనిసరిగా ఆరాధించాలి. లోకంలో ఉన్న నీవు సంఘములోకి చేర్చబడి, లోకంలో ఉన్న నీవు సంఘములోకి చేర్చబడి, వ్యతిరేకతలో ఉన్న నీవు సంఘములోకి చేర్చబడి, దూరాస్తురాలుగా ఉన్న నీవు, దూరస్తుడిగా ఉన్న నీవు సంఘంలో చేర్చబడి కన్యకగా మార్చబడ్డావు. అర్థమవుతుందా? ఇప్పుడు కన్యకగా మార్చబడటం అంటే ఏంటి? పాపాలు ఒప్పుకున్నాం, మారు మనసు పొందావు, పాపక్షమాపణకు బాప్తిజం పొందావు, రక్షణలో సాగుతా ఉన్నావు, వాక్యంలో ఎదుగుతున్నావు, వాక్యంతో ఉదక స్నానం చేయబడతా ఉన్నావు, రక్షణలో ఎదుగుతా ఉన్నావు. ఇప్పుడు సంఘంలో నువ్వు కన్యకగా మార్చబడ్డావు. అంతకుముందు ఏం జరిగింది అనవసరం. కన్యకగా ఉన్న ఈ సంఘానికి పౌలు గారు మ్యాచ్ చూశారు. ఎవరిని చూశారు? ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తునకు మిమ్మల్ని సమర్పిస్తున్నాను. అంటే నిశ్చితార్థ కార్యక్రమం ఈ సంఘానికి, పవిత్రమైన సంఘానికి, పరిశుద్ధుడైన యేసు ప్రభుకి నిశ్చితార్థ కార్యక్రమం చేస్తున్నాడు. అయితే నిశ్చితార్థం చేయబడిన తర్వాత ప్రధానం జరగాలి. ప్రధానం జరిగిన తర్వాత రాత్రి వేళ పెద్దలు వస్తారు, ప్రధానం చేస్తారు, తెల్లారు అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి వివాహంలో కూర్చోబెడతారు, పెండ్లి పీటల మీద కూర్చోబెడతారు. పెండ్లి పీటల మీద కూర్చోకుండా ఉండటానికి ఈ లోకంలో అపవాది వాడు తిరుగుతా ఉన్నాడు. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి బైబిల్లో. ఒకదాని తర్వాత ఒకటి చెబుతా. ఎక్కువ సమయం రిఫరెన్స్లు తీసుకుంటే మీ మైండ్ పోయి ఇంటికి వెళ్తారు. చిన్న మైండ్ దెబ్బ తినిపోయి ఏం చేయాలి అర్థం కాక తల్ల ఉన్న కళ్ళని గోపుకుంటా పుసి తీసుకుంటుంటారు. అందువల్ల సంఘములోనికి వచ్చిన తర్వాత నువ్వు కన్యకగా మార్చబడ్డావు. కన్యకగా మార్చబడిన నీకు నిశ్చితార్థము ప్రభు అయిన యేసుక్రీస్తు జరిగింది కనుక ఈ కన్యక ఎవరి వైపు చూడాలి? నిశ్చితార్థం జరిగిన యేసు వైపే చూడాలి. ఆయన్నే ప్రేమించాలి, ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే ఘనపరచాలి, ఆయన్నే మహిమపరచాలి. ఆయన్ని ఆరాధించడానికి నీవు మిస్ అవ్వకూడదు. దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు మిస్ అవ్వకూడదు. చాలా మంది దేవుణ్ణి ఆరాధించే రోజునే చాలా సాకులు చెబుతారు. ఇంటి నిండా బంధువులు వచ్చారయ్యా, అబ్బాయి హాస్టల్లో ఉన్నాడయ్యా, బిజినెస్ ఆదివారమే బాగా జరుగుతుందయ్యా, ఆదివారమే అన్ని పనులు వస్తున్నాయి నాయన, చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు. నిశ్చితార్థం జరిగిన, ఎంగేజ్మెంట్ జరిగిన ఈ కన్యక ప్రభుని ఆరాధిస్తూ ఉండాలి. ఆరాధన మానకూడదు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే నిశ్చితార్థం జరిగించిన ఈయన నీ భారములు భరించేవాడుగా ఉన్నాడు. ఆమె ఏం చేస్తాడు? ఆయన నీ భారాలు భరిస్తాడు. భారములు భరించువాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృష్టించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీకు భర్త అయి ఉన్నాడు. నీ భారాలు మోసేవాడుగా ఉన్నాడు. కనుక ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరుగుతుంది. ఎంగేజ్మెంట్ కార్యక్రమము సంఘముగా ఉన్న కన్యకకు, మరి వరుడుగా ఉన్న ఒకడే పురుషుడిగా ఉన్న ప్రభువుకి ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగింది. ఎంగేజ్మెంట్ కార్యక్రమం అయిపోయింది కదని అమ్మాయికి ఒక సెల్ ఫోను, అబ్బాయికి ఒక సెల్ ఫోన్ ఇస్తే పొద్దాకా మాట్లాడుకుంటూ కూర్చుంటారు.
ఎంగేజ్ అయింది కదా, ఇక తర్వాత ప్రధానం, తర్వాత పెళ్లి కదా, ఇద్దరు మాట్లాడుకుంటున్నానంటే వీళ్ళు పొద్దున మాట్లాడుకుంటారు కాబట్టి పెళ్ళి అంత ఇంప్రెస్ ఏమి ఉండదు. అబ్బాయిని చూశారండి, అమ్మాయిని చూశారు, నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం చేసుకున్న వెంటనే వాళ్ళ నెంబర్లు వీళ్ళ నెంబర్లు వాళ్ళు తీసుకొని వద్దాక ఏంటన్నా 4 ఇడ్లీ అయితే 1 ఇడ్లీ వదిలిపెట్టాను, వచ్చిందంటావా? అసలు పెళ్ళి వచ్చే రోజున వీళ్ళు మాట్లాడుకొని ఉంటారు కాబట్టి ఆ పెళ్ళి అంత ఫీలింగ్స్ ఏమి ఉండవు, అంత మాధుర్యమేమి ఉండదు. నిశ్చితార్థం జరిగింది. ఎవరికి నిశ్చితార్థం చేశాడు పౌలు గారు? ఒక్కడే పురుషుడిగా ఉన్న యేసుక్రీస్తుకి కన్నికగా ఉన్న సంఘాన్ని నిశ్చితార్థం చేశాడు. దేవునికి స్తోత్రం. నీకు 2 పాయింట్లు చెప్పాను. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, అనగా పవిత్రమైన కన్నికగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునికి మిమ్మును సమర్పించాను. మిమ్ములను సమర్పించిన నేను మిమ్ములను ప్రధానము చేసుకుంటున్నాను. నిశ్చితార్థం అయిన తర్వాత ఏం జరిగింది? ఆ నిశ్చితార్థంలో డేట్ పెట్టుకుంటారు. ఆ పలానా రోజు, ఆ 2 నెలల తర్వాత వివాహం. ఈ 2 నెలలలోపు మరి అన్ని పనులు చూసుకోవాలి కనుక మరి 2 నెలల తర్వాత వివాహం అనుకొని నిశ్చితార్థం రోజు మాట్లాడుకుంటారు. ఈ నిశ్చితార్థం రోజున మరి ఆ సమయాన్ని చెప్పుకుంటారు కాబట్టి రానే వచ్చింది ఆ వివాహ సమయము. ఆ సమయంలో ఇక తెల్లారి పెళ్ళలుగా ఈ రాత్రి పెళ్లి కుమారుడు తరపు నుండి సంఘ పెద్దలు వెళ్ళి ప్రధాన కార్యక్రమాలు జరుపుతారు. అంతేనండి, పెళ్ళి అంతేనా జరిగేది? సంఘ పెద్దలు వెళ్ళి ఏం చేయాలి? ప్రధానం జరిగించాలి. అమ్మాయి మెడలో బొందేయాలి. అమ్మాయి మెడలో బొందేసిన తర్వాత ఇక అమ్మాయిని ఎప్పుడైనా తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇక పెళ్లి పీటల మీదకి పెళ్లి కుమారుడు దగ్గర తీసుకెళ్ళవచ్చు. పెద్దలు వస్తారు. ప్రధాన కార్యక్రమంలో వచ్చే పెద్ద ఎవరై అంటే పరిశుద్ధాత్మ దేవుడు పెళ్లి కుమార్తెను తీసుకెళ్తానికి వస్తాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చితార్థం జరిగిన ఈ కన్నికగా ఉన్న ఈ సంఘానికి ప్రధానం చేయటానికి పెండ్లి కుమారుడు వైపు నుండి పెద్దలు వస్తారు. ఆ పెద్ద ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కన్నికగా ఉన్న ఈమెను ఎదుగుతున్న ఈ సంఘాన్ని, ఈ సంఘంలో ఏమన్నా కల్మషం లేకుండా, డాగు లేకుండా, మచ్చ లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు కన్నిక దగ్గర ఉన్నాడు, లేదా సంఘంలో ఉన్నాడు, లేదా ఒక మనిషి దగ్గర ఉన్నాడు అని ఎలా గుర్తించగలమంటే, ఏదైనా ఒక పొరపాటు చేసినప్పుడు, ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు, ఏదైనా ఒక పాపం చేసినప్పుడు, ఏదన్నా ఊరెళ్ళిపోయి సినిమా హాల్లో కూర్చున్నప్పుడు నువ్వు చేసే పని రాంగు, నువ్వు చేసే పని తప్పు, నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి కదా, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావని పరిశుద్ధాత్మ దేవుడు కన్నికగా ఉన్న సంఘములో ఎదుగుతున్న నిన్ను ఒప్పింప చేస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదవమ్మా. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలిగిన వారే గాని శరీర స్వభావం కలిగిన వారు కారు. దేవుని ఆత్మ కన్నికగా ఉన్న సంఘంలో నివసించాలి. సంఘంలో ఎదుగుతున్న నీ జీవితంలో దేవుని ఆత్మ పనిచేయాలి. దేవుని ఆత్మ నివసిస్తూ ఉంటే నీవు శరీర సంబంధివి కాదు గాని ఆత్మ సంబంధివే. శరీర సంబంధిగా ఉండవు, నువ్వు శరీర సంబంధాలలో నువ్వు ఉండవు, ఆత్మ సంబంధిగా ఉంటావు. కన్నికగా ఉన్న నీవు ఆత్మ సంబంధిగా ఎదగడానికి ప్రయత్నం చేస్తావు. వరుడైన యేసు ప్రభు
కన్నికగా ఉన్న సంఘాన్ని వివాహమాడటానికి రానై ఉన్నాడు. ఈ సంఘాన్ని అపోస్తలుడైన పౌలు గారు మ్యాచ్ చూసి నిశ్చితార్థం చేశాడు. ఒకడే పురుషుడైన యేసుక్రీస్తుకి మిమ్మల్ని నేను సమర్పిస్తున్నాను. ఆ సమర్పించే రోజు నిశ్చితార్థం అయిపోయింది. పలానా డేట్ అనుకున్నారు. ఆ డేట్కి వివాహానికి ముందుగా ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రధాన కార్యక్రమాన్ని చేసేది ఎవరంటే సంఘ పెద్దలు. ఎవరయ్యా ఈ సంఘ పెద్ద? యేసు ప్రభు నుండి పెండ్లి కుమారుడు వైపు నుండి వచ్చే సంఘ పెద్ద ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు వస్తారంట? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. పరిశుద్ధాత్మ దేవుడి సంఘాన్ని, కన్నికగా ఉన్న సంఘాన్ని వరుడైన క్రీస్తుకి వివాహం చేయడానికి, సమర్పించడానికి, ఆయన కన్నికగా ఉన్న ఈమెను వివాహం ఆడటానికి, వివాహం ఆడేవాడు భారమును భరించేవాడు. భారమును భరించేవాడు భర్త. నిన్ను సృష్టించిన వాడు, సృష్టికర్తగా ఉన్న ఆయన నీకు భర్త అయ్యున్నాడు. ప్రధాన కార్యక్రమాన్ని పెద్దలు చేశారు. సాయంకాలం వేళ అమ్మాయిని సిద్ధపరిచారు. అమ్మ తెల్లారి పాటికే మీరందరూ రెడీ అయిపోవాలా. బల్లలు పడతేసిన తర్వాత వెళ్ళకూడదు, మనం మీరందరూ సిద్ధపడాలి అనగలే ఈ పెండ్లి కుమార్తె వైపు ఉన్న వీళ్ళందరూ తిరిగినింటికి 10 సార్లు పిల్లి కాలిన కాలు కాలిన పిల్లి తిరిగినట్టుగా అన్ని కొమ్మలు 10 సార్లు, ఒక్క కొమ్మ 10 సార్లు తిరుగుతారు. మా తెల్లారిపాటికి ట్రాక్టర్ పెడుతున్నాను, తెల్లారిపాటికి బస్సు పెడుతున్నాను, తెల్లారిపాటికి మీరు అందరూ రావాలంటే వీళ్ళు 12 గంటలకి మిరపకాయ పీక్కొని 12 గంటలకు వచ్చి అప్పుడు ఎక్కుతారు. ఆడాన్ని బల్లలు మడతేస్తారు. అర్థం అవట్లా? ఈ పెద్ద వచ్చాడే, ఈ పెద్ద మీరు మినపకాయ పీక్కొని వస్తారు, లేకపోతే మినపకాయ పీకిన తర్వాత మధ్యాహ్నం భోజనం ఇంటి దగ్గరికి వేసి అక్కడేదో చిన్నగా టిఫిన్ చేద్దామని వస్తారు. మీ ఇష్టం. నేను అమ్మాయిని తీసుకొని వెళుతున్నానని సంఘ పెద్ద పరిశుద్ధాత్మ దేవుడు వెళతాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములు ఎదుగుతున్న నీలో ఉన్నాడు అంటే, నీలో పనిచేస్తున్నాడంటే నువ్వు ఎలా గుర్తించగలవు? పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తున్నాడంటే నువ్వు ఎలా గుర్తించగలవు? యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆ సంఘ పెద్ద వచ్చి, అనగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయును. పరిశుద్ధాత్మ దేవుడు గాను వస్తే నీ దగ్గరికి పాపాన్ని ఒప్పింపజేస్తాడు. లోపలున్న పాపాన్ని కక్కేటట్లుగా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడుకున్న గొప్ప బలం ఏంటంటే మనిషి లోపలున్న పాపాన్ని, అణువు లోపలున్న పాపాన్ని లాక్కొని బయటికి తీసుకొస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర ఉన్నాడు అంటే పాపాన్ని ఒప్పేసుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర లేడంటే పాపాన్ని కప్పేసుకుంటావు. సంఘం ఎలా ఉండాలంటే పవిత్రమైన కన్నికగా ఉండాలి. సంఘం అంటే ఒక మనిషి కాదు, అనేక ఆత్మల సమూహం కలిసి సంఘం. ఈ సంఘం ఎలా ఉండాలంటే ప్రైమరీ స్టడీ, మొదటగా కన్నికగా మార్చబడాలంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొంది, బాప్తిజం పొందిన వ్యక్తి వాక్యములో ఎదుగుతూ, వాక్యం ద్వారా ఉదక స్నానం చేస్తూ విశ్వాసిగా మార్చబడి రక్షణలో ఎదుగుతూ, ఆరాధన మానకుండా, ఆ తర్వాత నిశ్చితార్థం చేయబడిన తర్వాత, ఎంగేజ్మెంట్ చేయబడిన తర్వాత ఎవరితో నిశ్చితార్థం పౌలు గారు చేశారో, ఎవరికి సంఘాన్ని సమర్పించాడో, ఆ నిశ్చితార్థం చేయబడిన ఆ వ్యక్తి ఆ నిశ్చితార్థం చేసుకున్న ఆ వ్యక్తిని ఆరాధించాలి, ఆ వ్యక్తిని మహిమపరచాలి, ఆ వ్యక్తిని గణపరచాలి, ఆ వ్యక్తిని స్తుతించాలి, ఆ వ్యక్తితోనే నా బ్రతుకనుకోవాలి. ఏ పాపానికి తావివ్వకూడదు, ఏ ఆలోచనకి తావివ్వకూడదు, ఏ చెడుకి నీవు తావివ్వకూడదు, ఏ చెడు చూపు నీ దగ్గర ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే పాపమును గూర్చి, నీతిని గూర్చి నిన్ను ఒప్పింప చేస్తాడు. ఏదైనా తప్పు చేస్తున్నావు అనుకోండి, నువ్వు చేసే తప్పని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తాడు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింప చేస్తున్నా కూడా లెక్క చేయనట్లుగా ఉంటే చూసి 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 పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వదిలేస్తాడు.
పరిశుద్ధాత్మ దేవుడు వదిలేస్తే ఏం జరుగుద్ది? ధర్మ విరోధి ప్రవేశిస్తాడు. మీకు ఆల్రెడీ రాత్రి చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు గాని ఎత్తబడిన తరువాత సంఘాన్ని తీసుకొని ధర్మ విరోధి రంగ ప్రవేశం చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరే ఉన్నప్పుడు నీతిని గురించి, పాపాన్ని గురించి నీ జీవితాన్ని ఒప్పింపజేస్తూ నిన్ను పరిశుద్ధపరుస్తూ పరిశుద్ధుడైన దేవునికి నిన్ను వివాహం చేయడానికి సిద్ధపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. రైట్. ఎన్ని విషయాలు చెప్పాను మీకు? 3 విషయాలు చెప్పాను. 3 విషయాలు ఏంది? ఒకటేం చెప్పండి? కన్నికగా నువ్వు ఉండాలి. రెండోది ఏంది? ఒకటే పురుషుడికి నిన్ను సమర్పిస్తున్నాను, నిశ్చితార్థం చేస్తున్నాను. మూడోది ఏంటి? నిశ్చితార్థం అయిపోయిన వెంటనే ప్రధానం జరుగుతుంది. ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ ప్రధానం అయిపోయిన తర్వాత తెల్లవారి అమ్మాయిని తీసుకెళ్ళాలి పెళ్లిపేటల మీదకి. తెల్లారి అమ్మాయిని పెళ్లిపేటల మీద తీసుకెళ్ళినప్పుడు ఈ రాత్రి పెళ్లి కుమార్తె కనబడకుండా జంపు అయిపోయింది. కనబడకుండా చంపైన పెళ్లి కుమార్తెని దేవులాడి పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి తెల్లారి పెళ్లి మెట్ల మీద తీసుకెళ్తే పెళ్లి కొడుకు అంటాడు, నాకొద్దు. ఏమ్మా, ఏడకి వెళ్ళావమ్మా? ఏందమ్మా? నేను ఒక గ్రామం వెళ్ళాను. పెళ్లి అంతా ఫిక్స్ అయిపోయింది, అన్ని జరిగినాయి. తెల్లారి పెళ్లి, టెంట్లు వేసుకొని భోజనాలు మొత్తం దాదాపు 1000 మంది భోజనం చేశారు. పెళ్లి కుమార్తె ఇక పెళ్లికి సిద్ధపరిచి తీసుకొస్తున్నారు పెద్దలు. నేను రానంటుంది. ట్రైన్లో తన్నుకుంటూ వచ్చారు. ఏడో దిగి కనపడకుండా వెళ్ళిపోయింది. నాకొద్దు. ముందెందుకు చెప్పలేదమ్మంటే మీరు బాధపడతారని అందుకని నేను చెప్పాల ముందు. ఒక్కడే పురుషుడు అనగా క్రీస్తు ప్రభు వారికి సమర్పించినప్పుడు ఆయన మీదే నీ మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏడబడితే ఆడబడదు నీ మనసు. ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే స్తుతించాలి. సంగముగా ఉన్న కన్నిక ఆయన్నే గణపరచాలి, ఆయన్నే మహిమపరచాలి, ఆయన్నే ఆరాధించాలి. ప్రతి ఆదివారం ప్రభుని ఆరాధించాలి. ప్రదానం చేయబడింది కనుక, నిశ్చితార్థం జరిగింది కనుక. 3 విషయాలు చెప్పారు. ప్రధానం జరిగిన తర్వాత పెళ్లి కుమార్తెను తీసుకెళ్ళాలి. పౌలు గారు ఇక్కడ ఏమంటాడంటే, ఒకసారి వెళ్ళండి, బైబిల్లోకి వెళ్ళండి. పౌలు గారు ఏమంటాడు? కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ఇది డేంజరస్ పాయింట్. ఇది డేంజరస్ పాయింట్ అన్నమాట. ఇక వివాహం జరగటానికి ఇక తెల్లారి తీసుకెళ్లాలా, ఆ పెళ్లి కుమార్తెని తీసుకెళ్లాలి కనుక అందుకని పెళ్లి కుమార్తెకి పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత, అబ్బాయికి కూడా పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత తెల్లారి పెళ్లి అనగా, రే నువ్వు ఏడకి బయటకు వెళ్ళకూడదు, ఏడకి తిరగకూడదు. అమ్మాయి కూడా ఏడకి తిరగకూడదు, పొలిమేరలు దాటకూడదు అంటారు. ఏడకి తిరగకూడదంటే దాని అర్థమైంది? ఏడకి వెళ్ళకూడదు అంతే. దాని అర్థం ఏమన్నా తీసుకెళ్ళి నువ్వు ఏడకి తిరగకూడదు. నువ్వు తెల్లారి పెళ్లి, ఏడబడితే ఆడికి నువ్వు వెళ్ళకూడదు, ఏడబడితే ఆడికి తిరగకూడదు అని అంటారు. ఎందుకు చెబుతున్నాడు పౌలు గారు ఈ మాటని? అంత జాగ్రత్త ఎందుకు చెబుతున్నాడంటే 3వ వచనం రాయబడింది, సర్పము, చదువమ్మా, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న. ఆగండి. సర్పం ఏం చేసిందంటే అవ్వను మోసం చేసినట్లుగా కన్నికగా ఉన్న నిన్ను, నిశ్చితార్థం చేయబడిన నిన్ను, ప్రధానం జరిగిన నీకు తెల్లారితే వివాహం జరగబోతుంది కాబట్టి సాతాను ఒకవేళ నిన్ను చురుబుద్దేమో, సాతాను ఒకవేళ నిన్ను మోసం చేసిద్దేమో, తన కుయుక్తి చేత ఆది సర్పముగా ఉన్న సాతాను అవన మోసపరిచినట్లుగా నిన్ను మోసం చేసిద్దేమో.
నిన్ను పాపపు ఆలోచన తట్టు నడిపించిద్దేమో, పాపపు అలవాటు తట్టు నడిపించిద్దేమో. సాతాను మోసం చేసినట్లుగా, అవ్వను మోసం చేసినట్లుగా సంఘంగా ఉన్న, కన్నికగా ఉన్న మీరు మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి. లోక ఆచారాల వైపు, లోక నటనల వైపు, లోక రాజకీయాల వైపు, లోక తలంపుల వైపు మీకు ప్రదానం చేయబడింది. వివాహం జరగడానికి నిశ్చయంగా ఉంది, ఇక పేట్ల మీదకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు. ఈ లోక సంబంధమైన విషయాలతో నువ్వు కనెక్షన్ పెట్టుకోవద్దు. ఈ లోక సంబంధమైన వ్యవహారాలతో నువ్వు కనెక్షన్ పెట్టుకోకూడదు. సాతాను అవ్వను మోసపరిచినట్లుగా పెళ్లి కుమార్తెగా ఉన్న, కన్యకగా ఉన్న నిన్ను మోసపరిచిద్దామో, నీవు జాగ్రత్త అన్నాడు. ఎన్నో పాయింట్ అండి ఇది? నేను రిఫరెన్స్లు ఇవ్వట్లా, మీకు మామూలు చెప్పగలుగుతున్నాను. సంఘాన్ని, కొరింథీ సంఘాన్ని రాకడకు పౌలు గారు సిద్ధపరుస్తున్నాడు. దేవాశక్తి కలిగి, నేను దేవుడు ఎలాగ ఆసక్తి కలిగి ఉన్నాడో నేను కూడా మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. మీరు పవిత్రమైన కన్యకగా ఉండి ఒకే పురుషునికి మిమ్మల్ని సమర్పించాలని, మిమ్మల్ని ప్రదానం చేయాలని నేను అనుకుంటున్నాను. ఓ సంగమా, వివాహం ఆడటానికి ప్రభు రానై ఉన్నాడు. మీరు కన్నికగా ఉండాలి, నిశ్చితార్థం చేయబడింది, మీకు ప్రదానం చేయబడింది. ఆయన వివాహం ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు కూడా వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మీరు ఆయన వైపే చూడాలా. ఈలోపు ఆయన వైపు చూస్తున్న నిన్ను, నీ మనసును, అవ్వని సాతాను ఎలాగైతే మనసును చెరిపిందో, ఒకవేళ మీ మనసును చెరిపి మిమ్మల్ని ఒకవేళ లోక సంబంధమైన వ్యవహారాల్లో, లోక సంబంధమైన కార్యకలాపాల్లో, లోక సంబంధమైన ముచ్చట్లో ఒకవేళ సాతాను మిమ్మల్ని దించిద్దేమో, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది డేంజరస్ అండి. సంఘము చాలా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. సంఘం అంటే ఏంటి? కన్యక. చాలా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. వివాహం ఆడటానికి ప్రభు రానై ఉన్నాడు. పెండ్లి బిడ్డ మీద వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధాన కార్యక్రమం కూడా జరిగింది. సాతాను ఒకవేళ మిమ్మల్ని మోసం చేసిద్దేమో, మీరు జాగ్రత్తగా ఉండండి. పెండ్లి కుమార్తె జాగ్రత్తగా ఉండాలి. 5వ విషయాన్ని చెప్తాను. క్రీస్తు యొక్క సరళత నుండి మిమ్ములను తొలగించిందేమో. వినండి 5వ మాట, క్రీస్తు యొక్క సరళత. పౌలు గారు ఎంత తేటగా చెబుతున్నాడు చూడండి, సంఘం గురించి ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో. మీకు వాక్యం చెప్పి రాత్రి అనక పగలనక వాక్యముతో మిమ్మల్ని పోషిస్తూ, మీ కొరకు ఉపవాసాలుంటూ, మీ కొరకు ప్రార్థన చేస్తూ, మీ కొరకు కన్నీరు గారుస్తూ సంఘాన్ని ఎంత జాగ్రత్తగా నడిపిస్తున్నాడో, ఈ సంఘాన్ని వరుడైన క్రీస్తుకి అప్పగించేంత వరకు కూడా ఎంత జాగ్రత్త పాటిస్తున్నాడో చూడండి. క్రీస్తు యొక్క సరళత నుండి తొలగిపోతారేమో. సరళత, సరళత అంటే క్రమశిక్షణ ప్రధానం అయిపోయింది. సాతాను మోసపరచకుండా చూసుకోండి అన్నాడు. క్రీస్తు యొక్క సరళత నుండి మీరు తొలగిపోకుండా ఉండాలి. సరళత అనగా క్రమశిక్షణ. సంఘానికి ఒక క్రమశిక్షణ ఉంది. సంఘంలో ఎదిగే పిల్లలు, కన్యకగా ఉన్న సంఘంలో ఎదిగే పిల్లలు క్రమశిక్షణలో ఎదగాలి. అదువాపు లేకుండా కాకుండా క్రమశిక్షణలో ఎదగాలి. ఏదయ్యా సంఘానికి ఉన్న క్రమం అంటే 2వ అధ్యాయం 42వ వచనం అపోస్తుల కార్యములో, అపోస్తుల బోధ యందును, సహవాసమందును, ప్రార్థన చేయడం యందును, రొట్టె విరుచుట యందును కన్నికగా ఉన్న సంఘము ఎడతెరుపు లేకుండా ఉండాలి. కొందరు మారుకొనుచున్నట్లుగా మీరు ప్రార్థన గుడికలో మారుకొనకుండా మీ కలిగిన రక్షణ మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. సాతాను అనేవాడు క్రీస్తు యొక్క క్రమశిక్షణ నుండి, క్రీస్తు యొక్క అడుగుబాటల నుండి, అడుగు జాడల నుండి, అపవాది అనేవాడు ఏమైనా మిమ్మల్ని బంధిస్తాడేమో, వాడు మిమ్మల్ని కట్టేస్తాడేమో, క్రీస్తు యొక్క సరళత నుండి మీరు తొలగిపోతారేమో. జాగ్రత్తగా ఉండండి. సంఘాన్ని ప్రభు కొరకు సిద్ధపరుస్తున్నాడు. సంఘాన్ని రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడు.
అపోస్తలుడైన పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. క్రీస్తు యొక్క సరళత నుండి మీరు తొలగిపోతారేమో, మీరు జాగ్రత్త. సంఘానికి ఒక క్రమం ఉంది, సంఘానికి ఒక పద్ధతి ఉంది. క్రమం లేకుండా, పద్ధతి లేకుండా ప్రవర్తిస్తూ బిహేవ్ చేస్తున్నావే, నీకు అర్థం కాల ప్రభు ఎవరో. క్రమశిక్షణ నీకు తెలియదు. ఆ క్రమశిక్షణ నుండి నిన్ను కోల్పోయేటట్టు చేస్తుంది ఎవరంటే సాతాను. నిన్ను బంధిస్తుంది ఎవరంటే సాతాను. దేవుని క్రమంలో లేకుండా చేస్తుంది సాతాను. క్రమంలో ఎలగనికుండా చేస్తుంది అపవాది. ఒకసారి నువ్వు అర్థం చేసుకొని, నువ్వు గమనించుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వేషన్లో ఉండాలి నీవు. క్రీస్తు యొక్క సరళత నుండి ఒకవేళ తొలగిస్తాడేమో అపవాది, అవ్వను మోసం చేసినట్లుగా మిమ్మల్ని మోసం చేస్తాడేమో. పెండ్లి పీట మీదకి వెళ్ళవలసిన మిమ్మలను, నిశ్చితార్థం జరిగిన మిమ్మలను, ప్రధానం చేసుకున్న మిమ్మలను పెండ్లి పీటల మీదకి తీసుకెళ్లవలసిన ఈ కన్యకవన సంఘము క్రీస్తు యొక్క సరళత నుండి సాతాను మిమ్మల్ని తప్పిస్తాడేమో. మీరు జాగ్రత్త పడండి. ఏదైనా ఒత్తిడిలోకి, భయములోకి, పాపంలోకి మిమ్మల్ని తోలుకొని పోతాడేమో, నెట్టుకొని పోతాడేమో. సంఘమా, మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఈ 2-3 వచనాల్లో 7 పాయింట్లు చెప్పాడండి పౌలు గారు. ఎన్ని పాయింట్లు చెప్పాడు? దాదాపు 7 పాయింట్లు చెప్పాడు. 1, సంఘము కన్నికగా ఉండాలి. 2, ఒకడే అయ్యున్న యేసుక్రీస్తు సంఘాన్ని సమర్పించాలి, నిశ్చితార్థం చేయాలి. ఆ తర్వాత ప్రధానం చేయాలి. ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నప్పుడు, సంఘం బాగా ఎదుగుతున్నప్పుడు అపవాది అవ్వన మోసం చేసినట్లుగా మిమ్మల్ని మోసం చేస్తారేమో, మోసంలోకి వెళ్ళకుండా జాగ్రత్త ఉండండి. తర్వాత క్రీస్తు సరళతలో నుండి క్రమంలో ఎలగనికుండా చేస్తాడేమో, జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత విషయం, 6వ విషయం, ప్రక్కన విషయం చదవండి. క్రీస్తు సరళత నుండి, పవిత్రత నుండి. దేని నుండి అంట? పవిత్రత నుండి మిమ్మల్ని తప్పిస్తాడేమో. క్రీస్తు రాకడకు మిమ్మల్ని పవిత్రంగా లేకుండా మిమ్మల్ని తప్పిస్తాడేమో. క్రీస్తు రాకడలో ఎదుర్కోవలసిన మీరు, యేసయ్య రాకడలో ఎదుర్కోవలసిన మీరు పవిత్రతను కోల్పోతారేమో. మీరు జాగ్రత్తగా చూసుకోండి. మారు మనసు పొందారు, బాప్తిజం పొందారు, పాప క్షమాపణ పొందారు, రక్షణ పొందారు, వాక్యం చేత ఉదవసనాలు చేయబడుతున్నారు, వాక్యములు ఎదుగుతున్నారు, విశ్వాసం ఎదుగుతున్నారు. ఒకవేళ ఆయన రాబోయే సమయానికి, ఒకవేళ నువ్వు ఎత్తబడే సమయానికి పరిశుద్ధతను కోల్పోయేటట్లుగా అపవాది చేస్తాడేమో, జాగ్రత్త. కొరింథీ సంఘములో ఉన్నవారా, మిమ్ములను దేవునికి సమర్పించాలన్న ఆశ, దేవాశక్తి కలిగి ఉన్నాను నేను. దేవుడు ఎలా శక్తి కలిగి ఉన్నాడో నేను కూడా అలాంటి ఆసక్తి కలిగి ఉన్నాను. పరిశుద్ధతలో నుండి కోల్పోకుండా చూసుకోండి. క్రీస్తు యొక్క క్రమములో నుండి కోల్పోకుండా చూసుకోండి. అవ్వను సాతాను మోసపరిచినట్లుగా మిమ్మల్ని మోసం చేస్తాడేమో, అది జాగ్రత్తగా కనిపెట్టుకోండి. పౌలు గారు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నాడండి సంఘానికి. సంఘానికి ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు. ఫైనల్ మాట, పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడికి ఇష్టం వచ్చినట్లుగా సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. పెండ్లి కుమార్తె ఎలా ఉండాలంటే, పెండ్లి కుమారుడికి ఇష్టం వచ్చినట్లుగా సిద్ధపడాలి. పెండ్లి కుమారుడు ఏం కోరుకుంటున్నాడో నీ దగ్గర నుండి ఆయన మనసు ఏందో ఎరిగి, ఆయన మనసుకు తగినట్లుగా పెండ్లి కుమార్తె సిద్ధపడాలి. పరలోకం నుండి బోర ఊదిన వెంటనే ప్రభు ఆయన బహిరంగ రాకడికి రాకమునుపు రహస్య రాకడలో మధ్యాకాశంలోకి వస్తాడు కాబట్టి సిద్ధపరిచిన పెద్దగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాన్ని తీసుకొని వెళ్తాడు కనుక పెండ్లి కుమారుడికి ఏది ఇష్టమో పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడికి ఇష్టంగా ఉన్నట్లుగా ప్రవర్తించాలి. క్రీస్తు యొక్క రెండవ రాకడికి సిద్ధపడే సంఘం ఎలా ఉండాలి? పౌలు గారు బ్రీఫ్గా ఆ 2 వచనాల్లో 11వ అధ్యాయము 2-3 వచనాల్లో చాలా బ్రీఫ్గా చెప్పాడు. ఈ 7 విషయాలు మీరు పవిత్రత కలిగి ఉండండి.
ఆయనకు ఏమైతే మీ దగ్గర నుంచి కోరుకున్నాడో అలాంటి పవిత్రతను మీరు చూపించాలి. క్రీస్తు క్రమశిక్షణ నుండి, ఆ సరళత నుండి ఒకవేళ అపవాది తప్పిస్తాడేమో చూసుకోండి. వాడు అవ్వను మోసపరిచాడు ఆదిలోని, మిమ్మల్ని మోసపరుస్తాడేమో. అప్పటికే ఏమైపోయింది, సంఘ పెద్ద వచ్చేసి ఏం చేశాడు, బొద్దేసేసాడు. సంఘ పెద్ద వచ్చి ఏం చేశాడండి, సంఘ పెద్ద అంటే ఎవరు, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు వచ్చేసి ఏం చేశాడు, అమ్మాయిని ప్రదానం చేసేసాడు. అమ్మాయిని ప్రదానం చేసిన తర్వాత ఇక తల్లిదండ్రులకి సంబంధం లేదు, తీసుకెళ్ళిపోతాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. వరుడైన క్రీస్తు ప్రభు మధ్యాకాశం రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కనబడుతున్న యుద్ధాలు కనబడతా ఉన్నాయి. సంఘం ఎత్తబడటానికి చాలా దగ్గర సంబంధంలో ఉన్నాం మనం. అందువల్ల క్రీస్తు యొక్క సరళత నుండి నువ్వు కోల్పోయావేమో, ఏదైనా బలహీనతలో ఉన్నావేమో. ఏదన్నా బలహీనతలో ఉండి ఒకవేళ దాన్ని ఒప్పుకుంటున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర ఉన్నట్టు, ఒప్పుకోకుండా ఉంటున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడికి దూరం అయిపోయినట్లు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాల్ని నీకు అర్థమయ్యే రీతిలో ఈ రాత్రికాలం నీకు ఉపదేశం జరిగించారు కనుక ఇవన్నీ మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఆఖరి దినాల్లో ఉన్నాం. ఇష్టానుసారంగా ఉండబాకండి, ఎట్టబడితే అట్టబడబాకండి, క్రమం లేని విధంగా ప్రవర్తించబాకండి. నీ క్రమంలో నువ్వు ఉండబాకు, దేవుని క్రమంలో నువ్వు ప్రవర్తించు. దేవుని దీవెనకు నువ్వు పాత్రుడు అవుతావు. దేవుని దీవించునుగాక. ఆమె తరలు వచ్చండి. మహిమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవాశక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుడు ఎలాగ ఆసక్తి కలిగి ఉన్నాడో కొరింథీ సంఘమా, నేను కూడా అలాంటి ఆసక్తి కలిగి ఉన్నాను. పెండ్లి కుమారుడికి కొరింథీ సంఘముగా ఉన్న మిమ్ములను పెండ్లి కుమార్తెగా సిద్ధపరచడానికి, పెండ్లి కుమార్తె కన్నికగా ఉండాలని, సంఘము కన్నికగా మార్చబడాలంటే ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో, ఒకగాని ఒకే పురుషుడికి మిమ్మల్ని నిశ్చితార్థం చేస్తున్నాను. ఆ మ్యాచ్ చూశాడు తండ్రి, ప్రధానం చేయబడ్డాడు. అవ్వని సాతాను మోసం చేసినట్లుగా సంఘములు ఎదుగుతున్న కొరింథీలారా, మిమ్మల్ని అపవాది మోసం చేస్తాడేమో, పాపములకు తీస్తాడేమో, క్రీస్తు యొక్క క్రమశిక్షణ నుండి, సరళత నుండి నిన్ను తొలగిపోయినట్లు చేసి నీ ఇష్టానుసారంగా రహస్యములో, రహస్య పాపంలో జీవిస్తావేమో. ఆ రోజున పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి అవకాశం ఉండదు. విడవబడే గుంపులో ఉండిపోతావు. అందువల్ల జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. పెండ్లి కుమార్తెకి ఎదుగుతున్న సంఘం పెండ్లి కుమారుడికి ఇష్టం వచ్చినట్లుగా ఎదగాలి. మన ఇష్టానుసారముగా మనం ఉండకూడదు. ప్రభువా, విత్తబడిన సువార్తని నీరు గట్టి బలింపజేసి మీ బిడ్డలను, కుటుంబాలను దీవించమని మరలా తిరిగి మేము రేపు రాత్రి వేళ కలవబోతున్నాం. మీ సన్నిధి మాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.